హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 8th జూన్ 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ డే అంటే 5th జూన్ 2020 ఫ్రైడేన మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి, నిఫ్టీ ఏ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, అలాగే సెన్సెక్స్ ఏ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఈరోజు 8th జూన్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. అండ్ దెన్ తర్వాత ఈరోజు ఏమైనా Q4 రిజల్ట్స్ ఏమైనా పోస్ట్ చేస్తున్నాయా కంపెనీస్ చూసి, చివరికి స్టాక్స్ మనం ఈరోజు వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని ఇంటర్డే ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఏ స్టాక్స్ అబ్జర్వ్ చేయాలి అనే దాని గురించి చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సెక్స్ వచ్చేసరికి ప్రీవియస్ డే అంటే 5th జూన్ 2020న 306 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 0.90% అనేది గెయిన్ అయింది ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 113 పాయింట్స్ అనేది గెయిన్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సెక్స్ వచ్చేసరికి 306 పాయింట్స్ గెయిన్ అయ్యి 34,287 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది ఫ్రెండ్స్ 5th జూన్ 2020. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 113 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,142 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ 5th జూన్న. అలాగే మనం డెలివరీలో హై పర్సంటేజ్ స్టాక్స్ ఏ స్టాక్స్లో డెలివరీ తీసుకున్నారని చూసినట్టయితే నౌకరీ దాంట్లో 53% అనేది డెలివరీ తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్లో 52% డెలివరీ తీసుకున్నారు. ప్రీవియస్ డేస్లో కూడా హెచ్డిఎఫ్సి లైఫ్లో చాలామంది డెలివరీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ స్టాక్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 5th జూన్న హైయెస్ట్ డెలివరీ తీసుకున్న స్టాక్స్. అలాగే మనం 5th జూన్న బల్క్ డీల్స్ దీంట్లో జరిగాయి. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఫారినర్స్ ఎఫ్ఐఎస్ కానీ బల్క్ డీల్స్ చేసినవి ఏంటి అంటే వోడాఫోన్ ఐడియాలో అరికా ట్రేడ్ కార్ప్ అనే వాళ్ళు బై చేశారు ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 13 crore షేర్స్ 72 రూపీస్ దగ్గర బై చేశారనమాట. అలాగే వోడాఫోన్ ఐడియాలో షేర్ ఇండియా సెక్యూరిటీస్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 14.68 crores అనేది షేర్స్ అనేవి 9.72 సేమ్ ప్రైస్ దగ్గర బై చేశారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనకి వోడాఫోన్ ఐడియా షేర్ అనేది ఇంకా కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే ఇంకా డిఫరెంట్ కంపెనీస్లో కూడా స్టేక్ అనేది తీసుకున్నారన్నమాట చాలామంది. అలాగే మనం ఇంపార్టెంట్గా చూస్తే కనుక పీవీఆర్లో సిల్వేరియా క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 5,99,986 షేర్స్ అనేవి 1,167.48 రూపీస్ దగ్గర తీసుకున్నారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ 5th జూన్న బల్క్ డీల్స్ జరిగిన స్టాక్స్. అలాగే మనం ఈరోజు చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్ నిఫ్టీ ఓపెన్ అవడంతోనే అంటే 8th జూన్ అంటే ఈరోజు హెచ్డిఎఫ్ నిఫ్టీ వచ్చేసరికి నిఫ్టీ వాళ్ళు మార్కెట్ ఓపెన్ అవడంతోనే అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ దాకా రీచ్ అయింది ఫ్రెండ్స్. 92 పాయింట్స్ అనేది పైకి వెళ్ళింది. 100 పాయింట్స్ దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం డౌన్ అయిందనమాట. అప్రాక్సిమేట్లీ నేను ఈ వీడియో చేసినప్పుడు 10,256 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మార్కెట్ కూడా మన మార్కెట్ కూడా క్యాప్అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రీవియస్ డే మార్కెట్ వచ్చేసరికి 10,142 దగ్గర క్లోజ్ అయితే అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ అనేది గెయిన్ అయిందనమాట హెచ్డిఎఫ్సి నిఫ్టీ. సో మంది కూడా హ్యూజ్ గ్యాప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి మార్కెట్ అనేది కిందకి పడే ఛాన్స్ ఉంటే సపోర్ట్గా మనం 10,062 దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 9,983 దగ్గర తీసుకోవచ్చు. బట్ మార్కెట్ అనేది ఈరోజు కొంచెం గ్యాప్అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఎయిదర్ పైకైనా వెళ్తుంది లేదా కన్సాలిడేషన్ పొజిషన్లో సైడ్ వేస్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకుంటే 10,199 అలాగే 10,257 ఈ 2 రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ వన్స్ ఈ 10,256 అరౌండ్లో ఉంది ఇప్పుడు హెచ్డిఎఫ్సి నిఫ్టీ. సో మన మార్కెట్ కూడా ఇక్కడ ఓపెన్ అయినట్టయితే ఈ లెవెల్ చేస్తే అప్రాక్సిమేట్లీ 10,350 లెవెల్కి మనం రెసిస్టెన్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే సపోర్ట్గా కింద 20,573 పాయింట్స్ దగ్గర పెట్టుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే 20,112 పాయింట్స్ దగ్గర పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి 21,347 దగ్గర మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 21,659 దగ్గర పెట్టుకోవచ్చు. ఐ థింక్ ఈ 2 లెవెల్స్ కూడా ఈరోజు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్ అనేది పాజిటివ్ వెళ్ళొచ్చు. 21,850 దగ్గర మనం హైయెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఈ రోజుకి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈరోజు మనం రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ చూసినట్టయితే టైటాన్ కంపెనీ, అబౌట్ ఇండియా పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తే, అలాగే ఐనాక్స్ లెడ్జర్ చేస్తుంది, పీవీఆర్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే 20 మైక్రాన్స్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ మనకి ఈరోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. మన దగ్గర పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలాగే డైలీ మార్కెట్ ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జాయిన్ అవ్వకపోతే ఒకసారి జాయిన్ అయితే మీకు వెంటనే రిజల్ట్స్ పోస్ట్ అవ్వగానే నేను అవి టెలిగ్రామ్ గ్రూప్లో అనేది పెడతామన్నమాట. మీకు డైలీ అప్డేట్స్ అనేది వెంటనే వస్తాయి. సో ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. సో ఇవి ఫ్రెండ్స్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ ఈరోజు.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ చూద్దాము. ఈరోజు వాచ్ లిస్ట్లో మెయిన్గా యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ వచ్చేసరికి రిలయన్స్ జియో. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి మళ్ళీ ఇంకో న్యూ ఇన్వెస్టర్ అనేవాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. ADIA అంటే అథారిటీ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 5,683 crores అనేవి రిలయన్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇది 8th ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. 8th ఫారినర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రిలయన్స్ జియోలో. అలాగే మనం ఇప్పుడు దాకా తీసుకుంటే కనుక రిలయన్స్ జియోలో అప్రాక్సిమేట్లీ 21% స్టేక్ అనేది లాస్ట్ 7 వీక్స్లో ఫారినర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ADIA వాళ్ళు 5,683 crores అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఇది 1.16% స్టేక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రిలయన్స్లో ఇప్పుడు దాకా 8 మెంబర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేశారన్నమాట రిలయన్స్ జియోలో. సో ఈ లిస్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 97,888 crores అనేది ఫండ్ అనేది రైజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు జియోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని స్టాక్స్ మనం చూసినట్టయితే ఎలాంటి వాళ్ళు 5th జూన్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 3,197 crores అనేది చూపించారు. బట్ ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 3,418 crores అంటే కొంచెం లాస్ చూపించారన్నమాట. బట్ ప్రాఫిట్స్ అనేవి కొంచెం బాగానే ఉన్నాయి. అలాగే రెవెన్యూ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఎక్కువ చూపించారు ఫ్రెండ్స్. 44,245 crores అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ Q4 రిజల్ట్స్తో పోల్చుకుంటే కనుక ఇవి మనకి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ చేశారనమాట. ఈవెన్ లో కూడా L&T వాళ్ళు. అలాగే PVRలో చెప్పాను కదా, సిల్బ్రా క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 6 lakh షేర్స్ అనేవి 1,167 దగ్గర పర్ షేర్ దగ్గర తీసుకున్నారు ఫ్రెండ్స్. కనుక మనం ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే డివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మనకి 32% అనేది రైజ్ చూపించారు ఫ్రెండ్స్. Q4 రిజల్ట్స్లో అప్రాక్సిమేట్లీ ₹388 crores అనేది చూపించారన్నమాట. March 31st ఎండింగ్కి ఈ కంపెనీ అనేది నెట్ ప్రాఫిట్ 291 crores చూపించింది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్లో. బట్ 291 crores నుంచి ఈ క్వార్టర్లో 388 crores చాలా ఎక్కువ చూపించింది ఫ్రెండ్స్. రైజ్ అనేది అప్రాక్సిమేట్లీ 32% అనేది రైజ్ అని చూపించింది. సో అలాగే వీళ్ళ ఒక ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 1466 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 1307 చూపించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 1466 అంటే చాలా ఎక్కువ చూపించారు ఫ్రెండ్స్. సో ఈ డివిస్ ల్యాబొరేటరీస్ని మీరు బై చేయొచ్చు. మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఈ డివిస్ ల్యాబొరేటరీస్లో చేయొచ్చు ఫ్రెండ్స్.